హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి. ఇవన్నీ నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటంటే లేడీ ఫింగర్ స్టిక్స్ పకోడీ అండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. 1/2 kg లేడీ ఫింగర్స్ తీసుకున్నానండి. నేనైతే దాన్ని శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను. పొడి క్లాత్తో తుడిచిపెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. లేడీ ఫింగర్ని తీసుకోవాలి, తొడుము తీసుకొని మధ్యలోకి 2 పీసెస్ కట్ చేసుకొని దాన్ని మళ్ళీ 4 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కిలో బెండకాయలు కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి. నేను పెరుగు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. శనగపిండి ఈ కప్పుతో వేసుకున్నాను. నేను ఈ కప్పు మెజర్మెంట్ తీసుకొని శనగపిండి వేసుకున్నాను. రైస్ ఫ్లోరు అదే కప్పు మెజర్మెంట్ తీసుకొని 1 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. అదే కప్పుతో కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బ్లాక్ పెప్పరు 1/2 టేబుల్ స్పూను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అన్నీ వేసుకున్న లేడీ ఫింగర్ పీసులకి అన్నీ పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పడుతుందండి పీసులకి. కొంచెం వాటర్ చిలకరించుకొని కలుపుతూ ఉండాలి లైట్గా. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేడయిందో లేదు చూసుకోవాలండి. ఆయిల్ వేడయింది. చేసుకున్న బెండకాయ పీసుల్ని వేసుకోవాలండి. లేడీ ఫింగర్ పీసుల్ని టూ సైడ్స్ రొటేట్ చేస్తూ కలుపుకోవాలి. 2 సైడ్స్ బాగా వేగుతాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేగిపోయినవి తీసుకోవాలి. బ్రౌనిష్ వచ్చాక తీసుకోవాలండి ప్లేట్లోకి. ఒక కప్పుతో పల్లీలు తీసుకొని అదే ప్యాన్లో వేయించుకోవాలి. బాగా వేగిపోయాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కరివేపాకు రెబ్బలు తీసుకొని వేయించుకొని వేసుకోవాలి. లేడీ ఫింగర్ స్టిక్స్ పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు కర్రీ పెడితే ఇష్టంగా తింటారు, కానీ ఇలా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారండి.